హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించేస్తానండి. అది కూడా పల్లీల పచ్చిపులుసు. మనము చాలా రకాల పచ్చిపులుసు అయితే ట్రై చేసి ఉంటాం కదా. ఒక్కసారి పల్లీల పచ్చిపులుసు అయితే ట్రై చేయండి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తాం అనేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి కొంచెం చల్లారాకైతే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, మనం పెట్టుకునే పచ్చిపులుసుకు సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ కారం, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీల పచ్చిపులుసుకి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనమైతే ఇక్కడ వచ్చేసి నేను చింతపండు అయితే ఒక నిమ్మపండు సైజ్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి పచ్చిపులుసుకి. పచ్చిపులుసు కోసం మనం చింతపండు నానబెట్టుకున్నదంతా పిండేసుకోవాలి ఒక బౌల్లోకి రసం. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ అంతా వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా కలుపుకొని ఇందులోనే వేసేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదండి మనం ఈ పచ్చిపులుసు అనేది, మరి అలానే పల్చగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఈ టైంలో సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పచ్చిపులుసుకి అయితే తాలింపు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులో వేసేసుకొని ఇంకా వేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మటుకు. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి.